హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. సో ఈరోజు నేను తెలంగాణ వెదర్ రిపోర్ట్కి సంబంధించి నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని మీతో అనుకుంటున్నాను. సో జనరల్గా మనకి వింటర్ సీజన్ అనగానే చలి ఒకటేసారి వెదర్ అనేది మారిపోతుంది. అది చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాము. బట్ తెలంగాణలో అసలు పరిస్థితి ఎలా ఉందంటే ఒక వారం వేడిగా ఉంది, ఇంకో వారం ఉన్నట్టుండి చల్లబడిపోతుంది. అంటే ఆ టెంపరేచర్ అనేది ఉన్నట్టుండి డౌన్ఫాల్ అయిపోతుంది అనమాట. సో ఒక్కోసారి వేడిగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే అప్పుడే సమ్మర్ వచ్చేసిందా, ఇది అసలు చలికాలమేనా అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ వెంటనే వితిన్ 3-4 డేస్ మళ్ళీ టెంపరేచర్ చేంజ్ అయిపోయి అయ్య బాబు ఏంటి ఇంత చలిగా ఉంది అనేసి అనుకుంటున్నారు. సో సాధారణంగా అందరూ సమ్మర్లో రైనీ సీజన్లో సమ్మర్ సీజన్లో బయటకు వెళ్ళలేరు కాబట్టి ఇదే ప్రాపర్ టైం అని చెప్పి వెకేషన్స్ కూడా ప్లాన్ చేసుకుంటారు. అఫ్కోర్స్ ఒక పక్క చలిగా ఉన్నా కూడా ఆ చలిలోనే ఎంజాయ్మెంట్ అనేది ఉండాలి, ఎంజాయ్ చేయాలని చెప్పి ఇంకా చల్లగా ఉన్న ప్లేసెస్ లైక్ హిమాచల్ ప్రదేశ్ లేకపోతే కాశ్మీర్ ఈ టైంలో మనకి వెకేషన్స్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటారు, పక్కనున్న గోవా వాట్ ఎవర్. అయితే ముఖ్యంగా మనం హైదరాబాద్లో చూసుకుంటే విపరీతంగా ఒకటేసారి టెంపరేచర్ అయితే పడిపోతుందన్నమాట. అంటే సాధారణంగా మనం పల్లెల్లో చూసుకుంటే లేకపోతే కొండ ప్రాంతాలు హిల్ స్టేషన్స్ అలాంటివి చూసుకుంటే టెంపరేచర్ అనేది ఒకటేసారి పడిపోవడం చాలా కామన్గా చూస్తాము. కానీ హైదరాబాద్ అనేసరికి మనకి ఎక్కడ గ్రీనరీ అనేది ఎక్కువగా కనిపించదు, పైగా పొల్యూషన్ కూడా ఉంటుంది హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు లాంటి ప్లేసెస్లో. కానీ ఈ టైంలో కూడా ఈవినింగ్ 6 దాటిందంటే మళ్ళీ మార్నింగ్ 6 వరకు కాదు 7 వరకు కూడా చాలా చల్లగా ఉంటుంది. ఈరోజు పర్టికులర్గా అయితే 8:30 వరకు కూడా చాలా చల్లగా ఉంది. సో ఎందుకు టెంపరేచర్ ఎప్పుడు ఎలా మారుతుంది అన్నది మనం ఎవ్వరం ప్రిడిక్ట్ చేయలేము. అండ్ ప్రస్తుతం ఉన్న వెదర్ కండిషన్స్ చూసుకుంటే అస్సలు చెప్పలేము. కాబట్టి ఒకసారి మనం తెలంగాణలో వెదర్ కండిషన్ అంటే ఎంత డిగ్రీల వరకు ఉంది ఉష్ణోగ్రత అనేది మనం ఒకసారి చూద్దాము. ముఖ్యంగా ఫస్ట్ మనము పటాన్ చెరు, హైదరాబాద్కి పక్కలోనే ఉన్న పటాన్ చెరులో చూసుకుంటే 10.2 డిగ్రీస్ ఉంది. అసలు ఇంత బిలోగా ఉండడం కూడా ఇదే ఫస్ట్ టైం అనిపిస్తుంది. ఎందుకంటే రోజు రోజుకి ఎండ తీవ్రత అనేది ఎంత పెరుగుతున్నప్పటికీ కూడా ప్రాపర్ సీజన్ వచ్చేసి కూడా అంతే తగ్గుతుంది. కాబట్టి పటాన్ చెరులో కనుక మనం చూసుకుంటే 10.2 ఉంది. అండ్ రాజేంద్ర నగర్ ఇది కూడా హైదరాబాద్కి కొంచెం అటుగా వస్తుంది కాబట్టి అక్కడ 12.5 డిగ్రీలు ఉంది. ఆదిలాబాద్లో చూసుకుంటే 9.7 డిగ్రీలు ఉష్ణోగ్రత అయితే నమోదైంది. ఇక్కడ రామగుండంలో సాధారణంగా రామగుండంలో టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సమ్మర్ టైంలో. అసలు అక్కడికి ఎవ్వరు వెళ్ళడానికి కూడా పెద్దగా ప్రిఫర్ చేయరు. సో రామగుండంలో కూడా ఇప్పుడు 12.7 డిగ్రీలు ఉంది. అలాగే హన్మకొండలో చూసుకుంటే 13.5. లైక్ మనకి సమ్మర్ సీజన్లో ఏవైతే ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంది, టెంపరేచర్ అనేది బాగా ఉంది, అక్కడ మనం ఉండలేము అసలు ఆ సీజన్లో అనుకున్న ప్లేసెస్లోనే ఇంత తక్కువ టెంపరేచర్ డిగ్రీస్ అయితే నమోదవుతుందన్నమాట. హైదరాబాద్లో కూడా ఓవరాల్గా హైదరాబాద్లో చూసుకున్నా అలానే ఉంటుంది. ఎందుకంటే కాకపోతే గ్రీనరీ అనేది ఉండకపోయినా పొల్యూషన్ ఉన్నా కూడా ఎంత చల్లగా ఉంటుందంటే నార్మల్గా 6 వరకు చలి ఉండడం అనేది వెరీ కామన్. కానీ 6 తర్వాత కూడా ఉంటుందంటే ఒక్కోసారి ఇలా పడిపోతుంది, ఒక్కోసారి అదే టెంపరేచర్ అలా లేస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం వెదర్ కండిషన్స్ మనకి సీజన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఒక రోజు ఒకలా ఉంటే ఇంకో రోజు ఇంకోలా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఇలాంటి వెదర్ కండిషన్స్లో ఏమవుతుందంటే మనం చాలా సెన్సిటివ్ అయిపోతాము. అందుకే ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఈ టైంలో మనం కామన్గా చూస్తాం, ఎక్కువగా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అది ఒకరి నుంచి ఒకరికి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, రెగ్యులర్గా జర్నీ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఆ స్ప్రెడింగ్ అనేది చాలా తొందరగా ఉంటుంది. చూద్దాము. ప్రస్తుతానికైతే ఇంత తక్కువ ఉన్నటువంటి ఇది సాధారణంగా మనం చలి గురించి మాట్లాడుకుంటే ఈ టైంలో ఏదైనా చలికాలం స్టార్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ దసరా ఆర్ దివాళీ చలికాలం స్టార్ట్ అయిన తర్వాత కార్తీక మాసం నుంచి మళ్ళీ శివరాత్రి వరకు ఇలానే ఉంటుందని చెప్తూ ఉంటారు. ఇదే చలిలో అందరూ సంక్రాంతికి భోగి మంటలు కూడా వేసుకుంటారు. కాబట్టి ఇలాంటి కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ కామన్గా మనం చూస్తూ ఉంటాము. సో శివరాత్రి వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందా, లేకపోతే మళ్ళీ అలానే ఫ్లక్చుయేట్ అవుతుందా మనకి టెంపరేచర్ కండిషన్స్ అనేది మనం ఇంకా రోజు రోజు చూడాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో యాంకర్ ప్రతిభ, మెగా 9 టీవీ, హైదరాబాద్.